హలో రోజా, ఏంటి తీవ్రంగా ఆలోచిస్తున్నావు? ఏదో మర్చిపోయాను మేడం, నాకు అసలు గుర్తు రావట్లేదు. ఏమన్నా మర్చిపోయావా? ఏమో మేడం, అస్సలు గుర్తు రావట్లేదు. అయితే నీకు మతిమరుపు వచ్చింది. ఇంత చిన్న వయసులో నాకు మతిమరుపా? ఏంటి మేడం మీరు చెప్పేది? మతిమరుపుకు వయసుతో సంబంధం లేదమ్మా. బతుకులోని వేగం, పని ఒత్తిడి. సరే ఫ్రెండ్స్, ఈ రోజు మనం మతిమరుపు గురించి తెలుసుకుందాం. బతుకులోని వేగం, పని ఒత్తిడి, సంఘర్షణ, మానసిక ఒత్తిడి, వేదనలు, పరధ్యానం, ఇవి జ్ఞాపక శక్తి మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వీటి వలన మతిమరుపు అనేది సహజంగా సంభవిస్తూ ఉంది. ఇవే కాక వయస్సు ప్రభావం వలన కొన్ని రకాల మందులు ఉంటాయి చూడు, ఆ మందులు, జబ్బులు వీటికి కారణం అవుతున్నాయి. మరి ఈ మతిమరుపు ఎన్నో ముఖ్యమైన సంఘటనలను ప్రమాదకరమైన మలుపులు తిప్పుతున్నాయి. ఎన్నో ముఖ్యమైన సంఘటనలు ప్రమాదకరమైన మలుపులను తిప్పుతున్నాయి. ఇది పరమ దారుణం కదా. కాబట్టి ఈ దారుణమైనది కొంతమంది ఈ మతిమరుపుని జోక్గానో సరదాగానో సాగిపోయే మతిమరుపుల్లో కొంతమంది సరదాగా తీసుకుంటారు దీన్ని. ఎక్కాల్సిన రైలు, దిగాల్సిన ఊరు, కాలేజీ ఇంటర్వ్యూలు, ఉద్యోగాలు, పెళ్లి ముహూర్తాలు, భార్య పుట్టినరోజు, పిల్లల పరీక్షలు, వాళ్ళు రాయాల్సిన మేటరు పిల్లలకి, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది. కొన్ని మతిమరుపుల వలన ఆ పని మరల చెయ్యొచ్చు. కానీ కొన్ని మతిమరుపులు ఉంటాయి చూడు, టైము దాటిపోతుంది, అది నువ్వు మరల చెయ్యాలన్నా కూడా సాధ్యం కానిది, ఎందుకు పనికిరానిది. కాబట్టి మనము గుర్తుంచుకోవటం ఎలాగా అన్నది మనం మెయిన్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ లోపం ఉంది, ఎందుకు మర్చిపోతున్నాం? మన పిల్లల వయసు మర్చిపోతాం, వాళ్ళ క్లాసులు ఏమిటో మర్చిపోతాం, ఎప్పుడు పుట్టారో మర్చిపోతాం. ఎంత దారుణం అండి అది. కొంతమందిని చూస్తాం, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అంటాం, కానీ ఎక్కడ చూసామో గుర్తుండదు. పోను వదిలిపెడతామా ఆ విషయము? నో, ఎక్కడో చూశానే, ఎక్కడ చూస్తుంటాను, ఇదే ఆలోచిస్తూ ఉంటాం. ఇలా మర్చిపోవటం ఎందుకు జరుగుతోంది? ప్రతి చిన్న విషయాన్ని మెదడులో నిక్షిప్తమై కొందరు వెంటనే సమాధానం చెప్పగలుగుతారు, కానీ మరికొందరు మర్చిపోతూ ఉంటున్నారు. అంటే దానికి కారణాలు ఏమై ఉంటాయి? ఏదైనా ఒక విషయం పట్ల కానీ ఆ యొక్క మాట పట్ల కానీ శ్రద్ధ పెట్టకపోవటము, అది ముఖ్యమైన కారణమమ్మ. ఒక విషయం మీద మనం శ్రద్ధ పెట్టామనుకో, కాన్సన్ట్రేషన్, మనం చెప్పుకున్నాం కాన్సన్ట్రేషన్ గురించి, ఏకాగ్రత, శ్రద్ధ గురించి. శ్రద్ధ పెట్టకపోతే ఆ విషయాన్ని మనం మర్చిపోతాము. ఎప్పుడైతే ఆ విషయము మన మనసుకు ఎక్కదో, గుర్తు అనేది ఉండకుండా మతిమరుపు అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మతిమరుపుకు మరో విరుగుడు ఏమిటి? దానికి కొన్ని పాయింట్స్ చెప్తానమ్మా, జాగ్రత్తగా ఆలోచించుకొని రాసుకోనైనా సరే మతిమరుపు ఉన్న వాళ్ళకి తెలియపరచండి. విషయంపై కుతూహలం అవసరం, విషయంపై శ్రద్ధ అవసరం, మనసులో మననం చేసుకోవటం అవసరం. విద్యార్థులు పాఠం వల్లించాలి, 1కి 10 సార్లు వల్లించాలి. ఆ వల్లించటం అంటే తెలుసుకో, 1కి 10 సార్లు అనుకుంటూ ఉండాలి. ఆ విధంగా ఉండటం వల్ల వాళ్ళు బాగా జ్ఞాపకం ఉంచుకుంటారు. మరి దీనికి ఏం కావాలి? శారీరక వ్యాయామం చాలా అవసరం. 7 గంటల పాటు మంచి నిద్ర అవసరం. పౌష్టిక ఆహారం ఎంతో అవసరం. ఇంతే కాదండి, నిద్ర లేపి అడిగినా కూడా జ్ఞాపకం మన పుటాలలో నిక్షిప్తమై
ఈ మెదడనే పుటంలో నిక్షిప్తమై ఉండాలి అంటే మనం ముందు దాన్ని లిస్టుగా రాసుకోవాలి. ఏవేవి జ్ఞాపకం ఉంచుకోవాలో లిస్టు రాసుకోవాలండి. అత్యవసరం, ప్రధానం, ముఖ్యం అని 3 ఉంటాయండి. అత్యవసరం ఏవి, ప్రధానమైనవి ఏవి, ముఖ్యమైనవి ఏవి, పదే పదే మననం చేసుకుంటే మెదడు చురుకుగా ఉండి, మనం ఇందాక చెప్పాం కదండి, శారీరక వ్యాయామము, నిద్ర అవసరం అని చెప్పాను కదా, పౌష్టికాహారం, ఈ 3 వలన శరీరం జ్ఞాపకం తెచ్చుకునే విధంగా మెదడు చురుకుగా ఉంటుందండి. ఈ శారీరక వ్యాయామం ఇంత లోగడు కూడా చెప్పడం జరిగింది. బనీని ఇలా పిండితే డ్రాప్స్ పడేటట్టుగా శరీరం నుంచి చెమట కారాలి, అంత శారీరక వ్యాయామం ఉండాలి. అలా ఉంటే ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. నిద్ర ఉంది అంటే మీకు నిద్ర, వ్యాయామము మీకు పౌష్టిక ఆహారాన్ని కూడా తినేటట్టుగా చేస్తాయి. పౌష్టిక ఆహారమే చేయించుకోండి, అదే తినండి. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది, జ్ఞాపకం ఉండకపోవటానికి విటమిన్ 12, B12 అంటారు చూడండి, అది థైరాయిడ్ ఉండటం వలన, బీపీ ఉండటం వలన, అధిక రక్తపోటు అంటారు చూడండి, అది ఉండటం వలన ఇటువంటి వ్యాధులు, షుగర్ వ్యాధి, షుగర్ కూడా దీనికి జత అవుతుందండి. షుగర్ వ్యాధి వలన డెఫినెట్గా మతి మరుపు అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. మరి ఏం చెయ్యాలి? పజిల్స్ గేమ్, ఏదైనా మీకు ఇష్టమైన ఒక వాయిద్యాన్ని వాయించుకుంటూ ఉండండి. అవి కూడా మీ మీద మంచిగా, మీ మెదడు మీద మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. బాగా జ్ఞాపకం ఉంటుంది. ఆ తర్వాత తినే ఆహార పదార్థాల్లో అవిసెలు, ఆకుకూరలు, పాలు, అవగాడో, ఇంకా బాదం, ఇలాంటివి కూడా తీసుకోవటం వల్ల మీ జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందండి. మతి మరుపు తగ్గుతుంది, దాన్ని దూరం చేసుకోవచ్చు అని చెప్పవచ్చు. సర్వే జనం సుఖినో భవంతు. చాలా చక్కగా చెప్పారండి, ధన్యవాదాలు.